బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెక్సికోలో జెడ్ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. జెడ్ పోలీసుల మధ్య ఘర్షణల కారణంగా దాదాపు 100 మందికి పైగా పోలీసులు గాయపడినట్లుగా సమాచారం. నిరసనకారులు మెక్సికో కార్యనిర్వాహక శాఖకు చెందిన నేషనల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మెక్సికోలో పెరుగుతున్న నేరాలు, అవినీతి పెరిగిపోయినా శిక్షలు లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ జెడ్ నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గత అక్టోబర్ పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రగతిశీల రాజకీయ నాయకురాలు ప్రెసిడెంట్ క్లాడిక్ షీన్బామ్ అధికారిక నిరసనపై నేషనల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. వేల సంఖ్యలో జనసమూహం వీధుల్లోకి వచ్చారు. నిరసనకారుల్లో చాలామంది షీన్బామ్ రాజీనామాకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిరసనకారులకు ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన మద్దతు సైతం లభించింది. ఇక ప్యాలెస్ చుట్టూ ఉన్న పోలీసు బారికేట్లను తొలగించడానికి నిరసనకారులు ప్రయత్నించారు. వెంటనే అధికారులు స్పందించి జనంపైకి టియర్ గ్యాస్ను ప్రయోగించారు. దీంతో వారంతా పరుగులు తీశారు. అనంతరం ఒక గుంపు మెక్సికన్ పోలీసు అధికారులు జనంలోకి లాక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు గంటల తరబడి కొనసాగింది. ఈ క్రమంలో మెక్సికో సిటీ చీఫ్ ఆఫ్ పోలీస్ పాబ్లో వాస్కెస్ మాట్లాడుతూ నిరసనకారుల్లో 20 మందిని అరెస్టు చేశామన్నారు. దాడుల కారణంగా పోలీసు అధికారులు 60 మంది గాయపడ్డారని, వారిలో 40 మంది చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టుగా తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నవంబర్ 1న మిచోకాన్లో ఉరుపాన్ మేయర్ కార్లోస్ మాంజో హత్య తర్వాత ఉద్యమం పెరిగింది. అతను తన కుటుంబంతో కలిసి డే ఆఫ్ ది డెత్ ఉత్సవానికి హాజరైనప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై 7 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతని మరణం యువతకు ఆగ్రహాన్ని తెప్పించింది.